ఉత్తరాంధ్రలో వరుసగా జరుగుతున్న హత్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. సిల్లంగి, చేతబడి, మంత్రాలు ఈ మాటలు వినడానికి పాతకాలం కథల్లాగా అనిపించినా ఇప్పటికీ కొందరి మనసుల్లో అవే నిజాలుగా మారుతున్నాయి. ఆ మూఢనమ్మకాలే ఇప్పుడు ప్రాణాలు తీస్తున్నవి. ఒక గ్రామంలో భార్య భర్తలను నిద్రలోనే కిరాతంగా హత్య చేశారు. మరో గ్రామంలో ఓ యువకుడిని సిల్లంగి చేస్తున్నాడనే అనుమానంతో కొట్టి చంపి ఆధారాలు లేకుండా మృతదేహాన్ని దహనం చేశారు. అసలు ఈ హత్యల వెనక నిజంగా చేతబడే ఉందా, లేక మూఢనమ్మకాల ముసుగులో కక్షలు, భయాలు, అనుమానాలు, రాజకీయమా? వ్యాధులను కూడా దెయ్యాలు, చేతబడులుగా భావించే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఉత్తరాంధ్ర గ్రామంలో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఉత్తరాంధ్రలోని మారుమూల గిరిజన గ్రామాలు ప్రకృతి అందాలకు నిలయాలు. కానీ అదే ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని మూఢనమ్మకాలు బలంగా వేళ్లూనుకుని ఉన్నాయి. అనారోగ్యం వస్తే, వ్యాధి ప్రబలితే, పశువులు చనిపోతే, పంటలు దెబ్బతింటే దానికి కారణం ఎవరో చేతబడి చేశారని నమ్మే పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ నమ్మకాలే ప్రాణాలు తీసే స్థాయికి చేరుకున్నాయి. మే నెల శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం చిన్నరాజుపురం గ్రామానికి చెందిన సవర ఎల్లంగి, సవర గయాని దంపతులు తమ ఇంట్లో నిద్రిస్తున్నారు. అయితే అదే వారి జీవితంలో చివరి రాత్రిగా మారింది. చిల్లంగి చేస్తున్నారంటూ కొందరు వారిపై అనుమానం పెంచుకున్నారు. ఆ అనుమానం క్రమంగా ద్వేషంగా మారింది. ద్వేషం చివరకు హత్యలకు దారితీసింది. రాత్రివేళ ఇంట్లోకి చొరబడిన నిందితులు నిద్రలో ఉన్న దంపతులపై దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఉదయం గ్రామం మేల్కొనేసరికి రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. ఉత్తరాంధ్రను కుదిపేసిన ఈ జంట హత్యలు అప్పట్లో తీవ్ర కలకలం రేపాయి. అన్న వాళ్ళు ఒక్కడే చంపితే బాగుంది కదా, నమ్మ కూడా ఎందుకు చంపినారు, నమ్మ ఏం తప్పు చేసింది అనేసి. ఇప్పుడు మాకు చిన్న పిల్లలు ఉన్నాం, మేము ఎలా బతకాలి? చంపేసిన వాళ్ళు పేరు తెలియదు. ఈ ఘటనలో గ్రామమంతా భయాందోళనకు గురైంది. పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన వెనుక కేవలం చిల్లంగి నమ్మకాలే ఉన్నాయా, లేక పాత కక్షలు కూడా కారణమా అనే అనుమానాలు అప్పటి నుంచే వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఆ సంఘటన జ్ఞాపకాలు చెదరని సమయంలోనే ఉత్తరాంధ్రలో మరో ఘోరం వెలుగు చూసింది. పార్వతీపురం, మన్యం జిల్లా వెలగలవలస గ్రామం. 30 ఏళ్ల తాడంగి రమేష్ ఇతడే ఇప్పుడు మరో సంచలన హత్య కేసులో బాధితుడు. గ్రామంలో కొందరు రమేష్ చిల్లంగి చేస్తున్నాడని ఆరోపించారు. తన వల్లే గ్రామంలో అనారోగ్యాలు పెరుగుతున్నాయని, కొంతమంది అస్వస్థతకు గురవుతున్నారని నమ్మారు. ఈ అనుమానాలు రోజు రోజుకు పెరిగాయి. చివరకు ఓ వర్గం రమేష్ పై దాడి చేసింది. అతడిని చితకబాది హత్య చేసింది. అక్కడితో ఆగలేదు. నేరానికి ఆనవాళ్లు లేకుండా ఉండేందుకు మృతదేహాన్ని రహస్యంగా దహనం చేసింది. అయితే ఇక్కడ కథ మరో మలుపు తిరుగుతోంది. గ్రామంలో కొందరు చిల్లంగి ఆరోపణలు చేస్తుంటే రమేష్ కుటుంబం మాత్రం ఇది పథకం ప్రకారం చేసిన హత్య అంటోంది. కొన్ని రోజులుగా బెదిరింపులు వస్తున్నాయని, కావాలనే చేతబడి పేరుతో తన భర్తను చంపేశారని రమేష్ భార్య సృజన ఆరోపిస్తోంది. మా ఆయన పేరు తాడంగి రమేష్. సిల్లెం అనేసి పట్టారు. అలాగనేసరికి సిల్లెం కదా అనేసి నిరూపించండి, మాకు పరమాణులు ఒట్టులు చేయించండి అనేసి మేము ఆ మాటే అన్నాం సార్. అక్కడి నుంచి మరి ఆగలేదు. వచ్చారు, అందాక గొడ్డలు ఈడ్చుకొని వచ్చారు. మా ఆయన ఈడ్చుకొని తీసుకెళ్లి చంపేశారు సార్. రాత్రికి రాత్రే చంపేసి తగలు కొట్టేశారు సార్. తీసుకెళ్లారు సార్. ఏడ్చుకొని కాలు పట్టుకొని లాగేసి మరి తీసుకెళ్లి నరికేశారు సార్. కాలు అన్యాయంగా చంపేశారు సార్. మా ఆయన చనిపోయాక వచ్చారు సార్. పోలీసులు కూడా తగలు పెట్టేసిన తర్వాత వచ్చారు. ఈ కేసులో మరో కీలక అంశం కూడా బయటపడుతోంది. వెలగలవలస గ్రామంలో గత 2 నెలలుగా జ్వరం, దగ్గు, జలుబు మరియు కొందరిలో అసాధారణ మానసిక ప్రవర్తన కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల ఒక యువతి కూడా తీవ్రంగా అనారోగ్యానికి గురైంది. అయితే
గ్రామానికి దగ్గరలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రజలు నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. కొంతమంది మెడికల్ షాపుల వద్ద మందులు కొనుగోలు చేస్తున్నారు. వ్యాధికి అసలు కారణం ఏమిటో తెలియక ఇది కొత్త రకం వ్యాధి అనుకునేవారు కొందరు. మరికొందరు మాత్రం చిల్లంగి కారణంగానే ఇలా జరుగుతోందని నమ్మారు. ఆ భ్రమే చివరకు ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. తాడంగి రమేష్ హత్య కేసును పోలీసులు అత్యంత సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉండగా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేవలం మూఢనమ్మకాల కారణంగానే ఈ హత్య జరిగిందా, లేక దీని వెనుక భూ వివాదాలు, వ్యక్తిగత కక్షలు, గ్రామ రాజకీయాలు కూడా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాడంగి శ్రీధర్ అనే అతని అన్నయ్య తాడంగి రమేష్ అనే అతన్ని ఊర్లో కొందరు వ్యక్తులు ఇతనికి చల్లంగి చేస్తున్నాడు, చేతపడి చేస్తున్నాడు అన్న ఒక అపోహలో అతన్ని తీసుకొని వెళ్ళారు. అతని కొట్టి తర్వాత 20 మంది ఎంతమంది అన్నది ఇంకా మేము నెంబర్ ఎగ్జాక్ట్లీ తెలుసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళు నైట్ ఇతని కొట్టి తీసుకొని వెళ్ళి శ్మశానంలో కాల్చడానికి ట్రై చేశారు. అందులో కాల్చారు కూడా. ఆల్మోస్ట్ బాడీ అంతా కూడా 80% బర్న్స్ అయ్యాయి. పోలీస్ రీచ్ అయ్యేసరికి కూడా 80% బర్న్స్తో ఉన్న బాడీయే మాకు బయటపడ్డది. ఆ తర్వాత బాడీని పోస్ట్మార్టంకి, ఇన్క్వెస్ట్కి పంపడం జరిగింది. ప్రస్తుతానికి మేము ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. 90/2026 అండర్ సెక్షన్ 103 క్లాస్ 2 మర్డర్ సెక్షన్స్, అలాగే ఈ రిస్ట్రెయింట్, ఇవన్నీ ఒక కేసు రిజిస్టర్ చేశాము. అలాగే కొందరు అక్యూజ్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ తాడంగి, తిరుపతి, శ్రీధరపు సూరన్న, తాడంగి సింగూరు, తాడంగి కృష్ణ, కడ్రక చిన్నప్ప, కొండ్రగిరి చిన్నప్ప, మిల్లిక వీరయ్య, మిల్లిక వెంకయ్య, కడ్రగ సంగయ్య, తాడంగి ప్రకాష్, అలా ఒక 16 మందిని ఐడెంటిఫై చేసామండి. వీళ్ళ రోల్ ఏంటి అన్నది మేము క్లారిఫై చేసుకున్నాము. చేసిన తర్వాతనే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. నిజానికి భారతదేశంలో చిల్లంగి, చేతబడి పేరుతో జరిగే హింస కొత్తది కాదు. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గిరిజన, మారుమూల ప్రాంతాల్లో అనారోగ్యాలపై అవగాహన లేకపోవడం, వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం, అక్షరాస్యత తక్కువగా ఉండడం మరియు కొందరు వ్యక్తులు భయాలను రెచ్చగొట్టడం ఇలాంటి హత్యలకు కారణమవుతున్నాయని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు చిల్లంగి కథలు కేవలం జానపద కథల్లే మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అదే పేరుతో ప్రాణాలు తీస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. శ్రీకాకుళంలో 2, పార్వతీపురం మన్యం జిల్లాలో 1, మొత్తం 3 ప్రాణాలు. ఈ మరణాలకు బాధ్యులు ఎవరు? హత్యలు చేసిన వ్యక్తులేనా, లేక ప్రజల్లో ఇంకా బతికి ఉన్న మూఢనమ్మకాల? వ్యాధిని వ్యాధిగా చూడకుండా చేతబడిగా భావించే పరిస్థితి మారకపోతే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోలీసుల చర్యలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం, మూఢనమ్మకాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే ఇలాంటి విషాదాలకు శాశ్వత పరిష్కారంగా కనిపిస్తుంది.